ఏపీలో పొత్తులకు లైన్ క్లియర్ అయింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై కీలకంగా చర్చించారు. బీజేపీకి 4 లోక్సభ, 6 అసెంబ్లీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసింది. అయితే 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది. జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ రాకతో ప్రభావం ఎంత? పొత్తు తర్వాత ఏపీలో పరిణామాలు ఎలా ఉంటాయి? బీజేపీతో పొత్తు టీడీపీ, జనసేనకు లాభమా, నష్టమా? ఇప్పుడు ఏపీలో ఏం జరగబోతోంది? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. నాగేశ్వర గారు, గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వర గారు, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా చాలా రోజుల నుంచి పొత్తు ఉంటుందా, ఉండదా, మళ్ళీ బీజేపీ ఆలోచనలో పడింది, పునరాలోచన చేస్తుంది, ఇలా రకరకాల వార్తలు మనం చూసాం. ఇప్పుడు ఫైనల్గా పొత్తుకెత్తే లైన్ క్లియర్ అయింది. వాళ్ళు కొన్ని సీట్లు కావాలంటున్నారు. అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో మేము లేవని తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు, అంటే 4 ఎంపీ సీట్లు, అలాగే 6 అసెంబ్లీ, ఒక అదనంగా అయితే రాజ్యసభ సీటు భవిష్యత్తులో ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఈ పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే నాకున్న సమాచారం ప్రకారం 4 లోక్సభ సీట్లు, 9 వరకు అసెంబ్లీ సీట్ల వరకు అగ్రిమెంట్ కుదరవచ్చని అంటున్నారు. చూడాలి. ఈ 4లో కూడా 2 రాయలసీమ సీట్లు, రాజంపేట, తిరుపతి, ఆ రెండేం గెలిచేది లేదు. ఇక ఉంటే అరకు, రాజమండ్రి, ఏలూరు కూడా అడుగుతున్నట్లున్నారు. సో ఇక్కడ కూడా బీజేపీలో అంతర్గతంగా ఒపీనియన్ ఏంటంటే ఇదంతా చంద్రబాబు నాయుడు ముందే స్కెచ్ చేసి తనకు అనుకూలమైన వ్యక్తుల్ని నియోజకవర్గాలకు పంపించేసి బీజేపీ తరఫున పోటీ చేస్తారు అని. సో అందువల్ల మొదలు ఈ పొత్తు పట్ల బీజేపీలోనే బలమైన వ్యతిరేకత ఉంది, అయిష్టత ఉంది. వ్యతిరేకత అనడు కన్నా రాష్ట్ర బీజేపీలో కొంతమంది ఏమో పొత్తును ఆహ్వానిస్తున్నారు. పురంధేశ్వరి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా బీజేపీలో ఉన్న ఇతర నాయకులు కొంతమంది కావచ్చు. అంటే ముందు నుంచి కూడా బీజేపీలో మనకు తెలుసు టీడీపీ అనుకూల, టీడీపీ వ్యతిరేక బీజేపీ ఉండేది. మీరు ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వెంకయ్యనాయుడు, ఖమ్మంపాటి హరిబాబు, విష్ణుకుమార్ రాజు, వీళ్ళంతా విత్ ఇన్ ద బీజేపీ తెలుగుదేశం. సోమవీర్ రాజు ఇలాంటి వాళ్ళు విత్ ఇన్ ద బీజేపీ యాంటీ తెలుగుదేశం ఉండేవాళ్ళు. సో ఇప్పటికి కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుంది. బీజేపీలో ఒక బలమైన వర్గం మనకు నష్టం, మనకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటున్నాం అనేది వాళ్ళ వాదన. అవకాశం అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏదో ఓటింగ్ వస్తుంది కాదు వాళ్ళ వాదన. వాళ్ళ వాదన ఏంటంటే లోక్సభ ఎన్నికలకు మోడీ పట్ల సానుకూలత ఉంది కనుక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 1,00,000 ఓట్లైనా తెచ్చుకుంటాం. ఫలితంగా రేపు లోకల్ బాడీస్, కార్పొరేషన్, మున్సిపాలిటీలు పార్టీ ఎదగటానికి ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళ అంచనా. వాళ్ళ విత్ ఇన్ ద పార్టీ రాష్ట్ర పార్టీ సమావేశాల్లోనూ వాళ్ళ జాతీయ నాయకత్వంతో జరిగిన మీటింగ్లోనూ బీజేపీలోని కొందరు నేతలు రైజ్ చేశారు, ఈ పొత్తుల వల్ల మన పెరుగుదల అడ్డుపడుతోంది. ఒక దశలో కార్గిల్ యుద్ధానంతరం బీజేపీకి మంచి ఊపుండే. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు వామపక్షాలతో పొత్తు రద్దు చేసుకుని బీజేపీతో కలిశాడు. కానీ ఆ తర్వాత బీజేపీ ఎదుగుదల ఆగిపోయింది. సో పొత్తు ఉన్న చోట బీజేపీ ఎరగడం లేదు, పొత్తు లేని చోట బీజేపీ ఎదుగుతోంది అని. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా 2014లో బీజేపీ టీడీపీతో పొత్తులో 15 టీడీపీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిస్తే 5 మాత్రమే బీజేపీ గెలిచింది. కానీ ఈరోజు బీజేపీ సొంతగా 8 సీట్లు గెలుచుకుంది తెలంగాణలో. అంటే ఇనీషియల్గా కొంత నష్టంలా కనిపించినా దీర్ఘకాలంలో చూస్తే పార్టీ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైసీపీ, టీడీపీ మధ్య పోలరైజ్ అయి ఉన్నంత కాలం మనకు అవకాశాలు ఉండవాలి. ఇంకో వాదన బీజేపీ, ఈ పొత్తులో గెలిచిన వాళ్ళు ఎవరు బీజేపీలో మిగులుతలేరు. మీకు గుర్తుండే ఉంటుంది, చాలా కాలం క్రితం దొరబాబు గెలిచాడు. సో ఆయన బీజేపీలో లేడు. ఆకుల సత్యనారాయణ రాజమండ్రి నుంచి గెలిచాడు, ఆయన బీజేపీలో లేడు. ఇంకో అతను సత్యనారాయణ రావు అనుకుంటాను, ఆయన ఎంపీగా గెలిచాడు, ఆయన లేడు. కృష్ణరాజు గారు కూడా మధ్యలో కృష్ణరాజు కూడా పోయి వచ్చినట్టున్నారు, ప్రజారాజ్యంలోకి పోయి మళ్ళీ లాస్ట్లో ఎండింగ్ లేదో వచ్చినట్టున్నారు. సో ఇలా మీరు లెక్కలు తీయండి, పొత్తులో బీజేపీ తరఫున గెలిచిన వాళ్ళు ఎవరు తర్వాత బీజేపీలో లేరు. సో వాళ్ళు అవకాశాల కొరకు వచ్చారు, అవకాశాల కొరకు పోయారు. సో బీజేపీలోనే ఒక వర్గం వాదన ఏంటంటే ఈ పొత్తులో భాగంగా మనకు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు తన అనుకూల మనుషుల్ని మన పార్టీలకు ముందే పంపి అక్కడ మన అభ్యర్థులుగా వాళ్ళ రంగంలో పెడతారన్నది వాళ్ళ వాదన. అది నిజమా కాదో తెలియదు. కానీ బీజేపీ అభ్యర్థులుగా పొత్తులో గెలిచిన వాళ్ళైతే మిగిలినాయి. సో పెద్దగా ఎవరు మిగిలినట్లేదు. అంటే అందువల్ల మనం ఇండిపెండెంట్గా గెలవాలి, ఇండిపెండెంట్గా ఎదగాలి అనేటువంటి కోరిక బీజేపీలోని ఒక బలమైన వర్గానికి అయిష్టత ఉంది. ఇక టీడీపీలోనైతే తీవ్ర వ్యతిరేకత ఉంది. మీరు టీడీపీలో ఒక్క చంద్రబాబు నాయుడు మినహా
బీజేపీతో పొత్తును ఎవరు కాంక్షించట్లేదు. మీరు టీడీపీ ప్రముఖ నాయకులతో కూడా మాట్లాడండి, ఇక పొత్తు ఉంటుందా సార్ అంటే మా చంద్రబాబు నాయుడు పెట్టుకుంటారు సార్ అంటారు. మేము పెట్టుకుంటాం అంటలేరు, మా పార్టీ పెట్టుకుంటుంది అని అంటలేరు. మాకు ఇష్టం లేదు సార్ కానీ చంద్రబాబు నాయుడు పెట్టుకుంటాడు. ఇది నెల రోజుల నుంచి వింటున్నాను నేను. మాకు ఇష్టం లేదు, మాకు నష్టం జరుగుతుంది, మాకు లాస్, కానీ చంద్రబాబు నాయుడు అయితే పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అంటే బీజేపీ నేతలు టీడీపీ నేతలు చెప్పేది ఒకటే, రకరకాల కారణాలు. ఒక రకంగా ప్రొటెక్షన్ మనీ అని అంటారు. ఊర్లల్లో వీధులల్లో దాదాలు ఉంటారు. సో వాడు ప్రొటెక్షన్ మనీ అడుగుతాడు. అంటే నీవు సరిగా వ్యాపారం చేసుకోవాలనుకుంటే నా అండ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సరిగా రాజకీయం చేయాలనుకుంటే బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వాలి. సో ఆ రకంగా ప్రొటెక్షన్ సీట్స్ అవి. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలం ఎంత, ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న ఆటోమేటిక్గా ఉత్పన్నం అవుతుంది కదా. ఇప్పుడు అందువల్ల భారతీయ జనతా పార్టీలో ఒక బలమైన వర్గానికి వ్యతిరేకత ఉంది. అది మెజారిటీ అయినట్టు నేను చెప్పలేను. తెలుగుదేశంలో మాత్రం చంద్రబాబు నాయుడు మినహా ఈ పొత్తును అంగీకరిస్తున్న వాళ్ళు ఒక్కరు లేరు. అంటే నాగేశ్వర గారు మీరు చెప్తున్న దాంట్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మినహా ఎక్కువ మంది టీడీపీ క్యాడర్ కూడా బీజేపీతో ఇప్పుడు ఎందుకు పొత్తు, మాకు అది నష్టం కలిగించేదన్న భావన ఒకవైపు. రెండోది ఇటు ఆర్ఎస్ఎస్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోకి తీసుకోవడంపై కొంత అయిష్టంగానే ఉన్నారనేది అటు భారతీయ జనతా పార్టీల చర్చ. అంటే ఒక రకంగా ఇష్టం లేని కాపురం అనేది రేపొద్దున్న పాజిటివ్ ఫలితాలు ఇస్తుందా? అంటే ఫలితాలు ఇవ్వడానికి ఈ ప్రాతిపదిక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓట్లు వేసే ఓటర్లకు ఇవన్నీ తెలియదు కదా విషయాలు. సో మీరు అన్నట్లు నాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సంఘ్ కూడా ఏం పొత్తుకు సుముఖంగా లేదు. ఎందుకంటే బీజేపీ ఏంటంటే పక్కన తమిళనాడు ఉంది, సొంతగా ఎదగటానికి ఆడ అన్నాడు ఇంకైనా వదులుకుంది. ఇప్పుడు అదనంగా ఒకటో రెండో సీట్లు వస్తే రావచ్చేమో, కానీ ఈ 1-2 సీట్ల కొరకు మనం భవిష్యత్తును ఎందుకు ఫలంగా పెట్టాలని. అంటే బీజేపీ యొక్క విజన్ ఏంటంటే బీజేపీలో చాలామంది పెద్ద నాయకత్వం చాలా ఒక వర్గం చెప్పేది ఏంటంటే ఈ టీడీపీ వైసీపీ అనే పోలరైజేషన్ బ్రేక్ కావాలి. ఇది తమిళనాడులో ఇప్పుడు అన్నా డిఎంకే పోలరైజేషన్ ఉన్నంతకాలం బీజేపీ పెరుగుతలేదు. సో అది బ్రేక్ కావాలి. అది బ్రేక్ కావాలి అంటే ఎవరెవరు ఓడిపోవాలి. వైసీపీ వెనకాలన్న సామాజిక వర్గాలు బీజేపీతో రావడం కష్టం. టీడీపీ వెనకాలన్న సామాజిక వర్గాలు ఎంటర్ప్రెన్యూరల్ కాస్ట్, వీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీలో ఒక ఆలోచన ఏంటంటే కమ్మాసు రెడ్డీసు ఇప్పుడు 2 పార్టీలకు నాయకత్వం వహించి కమ్మారెడ్ల పాలనలాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. మా కాపులు రగిలిపోతున్నారు. వారికి సంఖ్యాపరంగా బలంగా ఉండి కూడా వారి రాజకీయ గుర్తింపు లేదు. అందువల్ల కాపు సీఎం అనే యాంగిల్తో మనం ముందుకెళ్తే మనకు ఫెచ్ అవుతుంది అనేది బీజేపీలో ఈ బలమైన వర్గం ఆలోచన. అందుకే మీకు గమనిస్తే 2014 పార్టీ ఏర్పడ్డాక బీజేపీ రాష్ట్రం ఏర్పడ్డాక విడిగా కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజు, ఈ మధ్యనే పురంధేశ్వరిని తీసుకొచ్చారు. సో అందువల్ల కాపు కార్డు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కాపులో అసంతృప్తి పేరుకుపోయి ఉంది, ప్రజారాజ్య వైఫల్యమైంది, తెలుగుదేశంకో వైసీపీకో ఓట్లేయాల్సి వస్తుంది అనే భావన కూడా ఉంది. ఇటీవల జనసేన టీడీపీ కలయికపై కూడా కాపు నేతలు కొన్ని వర్గాలు ఒక బలమైన అసంతృప్తిని కూడా క్రియేట్ చేశాయి. ఈ సమయంలో బీజేపీ గనక కాపులను ముఖ్యమంత్రి చేస్తామంటే ఫెచ్ అవుతుందని నాకున్న సమాచారం ప్రకారం ముద్రగడతో సంప్రదింపులు కూడా జరిపారు. ఈవెన్ నిన్న మిథున్ రెడ్డి వైసీపీలో చేరమని వెళ్ళి ముద్రగడ ఆహ్వానించారు. మీకు మిథున్ రెడ్డి ప్రకటించాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదే రోజు నిన్న ఉదయమే బీజేపీ నేతలు కూడా ముద్రగడ సంప్రదించారు. సో ముద్రగడ మిథున్ రెడ్డికి చెప్పింది ఏంటంటే మీరు ఆగండి, నాకు బీజేపీ నుంచి కూడా కాల్ వచ్చింది, ఒకవేళ వాళ్ళ పొత్తు ఉంటే నేను వైసీపీకి వస్తాను, పొత్తు లేకపోతే మాత్రం బీజేపీకి వెళ్తాను అని ముద్రగడ్డ పేర్కొన్నట్లు కూడా సమాచారం. ఎంతవరకు నిజమో చూడాలి, ఎందుకంటే జర్నలిజం వార్తలు వచ్చాయి. సో అందువల్ల మీకు ముద్రగడ్డ లాంటి వాళ్ళని ముందు పెట్టి కాపు ఓటును తెచ్చుకోగలిగితే సో ఈ బీజేపీ సొంతగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. అది ఈ వర్గము ఆర్గ్యుమెంట్ అయితే ఇంకో వర్గం ఆర్గ్యుమెంట్ ఇది పరోక్షంగా జగన్కు ఉపయోగపడుతుంది కదా అని. సో ఎవరికి ఉపయోగపడినా మనం గెలవాలి కదా అని. సో అందువల్ల ఈ బలమైన పోలరైజేషన్ తృణమూల్ వర్సెస్ సిపిఎం బెంగాల్లో ఉన్నంత కాలం బీజేపీ స్కోప్ రాలేదు. సిపిఎం బలహీనపడింది, బెంగాల్లో బీజేపీ పైకి లేచింది. త్రిపురలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ ఉన్నంత కాలం బీజేపీ ఎదగలే, కాంగ్రెస్ బలహీనపడ్డది, అక్కడ బీజేపీ ఎదిగింది. సో అందువల్ల దేశంలో చాలా చోట్ల 2 పార్టీల మధ్య బలమైన పోటీ ఉన్నంత కాలం బీజేపీ ఎదగదు.
సో అందువల్ల ఈ రెండు పార్టీల వ్యవస్థ బ్రేక్ కావాలి. అందులో టీడీపీ కనుక బ్రేక్ అయితే టీడీపీ వెనకాలన్న జనాన్ని తమ వైపు తీసుకోవచ్చు అన్నది బీజేపీ వ్యూహం. సో ఈ వ్యూహాన్ని తమిళనాడులో కూడా ఇప్పుడు అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం వీక్ అయితే ఆ అన్నాడీఎంకే స్పేస్ ఆక్రమించాలని ప్రయత్నం చేశారు. మధ్యలో ఫలితం ఇవ్వతో అన్నాడీఎంతో కలిశారు. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కూడా అన్నాడీఎంకే చెందిన ప్రముఖ నేతలు కొంతమంది వచ్చి బీజేపీలో చేరారు. సో అక్కడ జయలలిత ఎంజీఆర్ను పొగుడుతున్నాడు మోడీ. ఇక్కడ కూడా ఎన్టీ రామారావును పొగిడి పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ల ముందు పెట్టి పవన్ కళ్యాణ్ కలుపుకొని కాపు సీఎం అనే బ్రాండ్తో వెళ్తే మనకు ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ ఆడ పవన్ కళ్యాణ్ గట్టిగా టీడీపీతో వెళ్ళాలని నిర్ణయంలో ఉన్నాడు. సో అందువల్ల అల్టిమేట్గా జాతీయ నాయకత్వానికి కావాల్సింది ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఏమెదుగుతామో లేదో తెలియదు. కానీ మాకు ప్రతి రాష్ట్రం నుంచి 2 సీట్లు 1 సీటు 3 సీట్లు ఉంటే వికసిత భారతీయ జనతా పార్టీ అవుతుంది అనేది వాళ్ళ అంచనా. సో అందువల్ల ఫైనల్ గా పొత్తే కాదు, ఇప్పుడు మీకు రేపో మాపో ఎన్టీ రామారావు భారతరత్న కూడా అనౌన్స్ చేయొచ్చు ఈ పొత్తు. ఎందుకంటే నేను 10 రోజుల కిందే చెప్పాను, మార్చి 5 ముహూర్తం కూడా పెట్టాను. మార్చి 5న మీకు భారతరత్న అనౌన్స్ అయ్యి చంద్రబాబు టీడీపీ ఎన్డీఏలోకి చేరుతుందని. అయితే వాస్తవంగా మార్చి 5నే జరిగేది. ఎందుకు ఆలస్యమైంది అంటే బిజు జనతాదళ్ కూడా చేరుతుందని నా సమాచారం. ఎన్డీఏలో శిరోమణి అకాలీదళ్ కూడా చేరుతుంది. సో ఓన్లీ తెలుగుదేశం చేరుతుందని టీడీపీకి అంత ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. ఇప్పుడు లేదంటే చంద్రబాబు నాయుడు నేనే ఎన్డీఏ నడుపుతున్నా అంటాడు అని. సో అందువల్ల గుంపులో గోవిందయ్య చేద్దాం టీడీపీని అని. ఇప్పుడు ఓన్లీ అమిత్ షా చంద్రబాబు నాయుడు కలిసి ప్రకటించడం వల్ల టీడీపీకి చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చినట్లు అవుతుంది. అందుకొరకు ఇంతవరకు ఎప్పుడు ఏదైతే 1 వీక్ క్రితమే అనౌన్స్ అయ్యేది, వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ఇన్వాల్వ్ అదర్ పార్టీస్. అప్పుడు ఏమవుతుంది, శిరోమణి అకాలీదళ్, బిజు జనతాదళ్, టీడీపీ ఇలా 4-5 పార్టీలు ఒకటేసారి ఎన్డీఏలో చేరుతున్నట్లు ప్రకటిస్తారు. అప్పుడు టీడీపీతో కలుస్తారు, కానీ టీడీపీకి ఆ గుర్తింపు రాదు. ఆ టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ఆ గుర్తింపు ఇవ్వడం బీజేపీ జాతీయ నాయకత్వానికి ఇష్టం లేదు. అందువల్ల ఆ చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ నమ్మకం కూడా లేదు, ఎందుకంటే ఎంతకాలం మనతో ఉంటాడు అని. సో వాళ్ళకి అనుమానం కూడా ఉంది. అందువల్ల మోడీ అమిత్ షాల స్వభావం ఏంటంటే అద్వానీ డామినేషన్ అంగీకరించలేకపోయారు. ఇక చంద్రబాబు నాయుడు డామినేషన్ అంగీకరిస్తారా? చంద్రబాబు నాయుడు నేను మోడీ కన్నా సీనియర్ అంటాడు. ఆడ మోడీకి ఈ యాటిట్యూడ్ నచ్చే అవకాశమే లేదు. అందువల్ల వాళ్ళకి 2019కి ముందు అనుభవాలు కూడా గుర్తున్నాయి. అయితే రాజకీయ అవసరాల కొరకు ప్రయోజనాల కొరకు కలుస్తూ ఉంటారు. బట్ ఆ కలిసినా కూడా ఆ సస్పిషన్ తోనే కలుస్తారు. అంటే ఇప్పుడు టీడీపీకి విడిగా గుర్తింపు ఇవ్వడం ఇష్టం లేక ఇతర భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొని ఒక రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఆఫ్ బీజేపీ అనౌన్స్ చేస్తాం కొరకు వాళ్ళు చూస్తున్నారు. రైట్, మీరు ఇందాక అన్నారు అది అవసరాలు ప్రయోజనాలు. ఇంకా క్లియర్ కట్గా బీజేపీ అవసరాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా వికసిత బీజేపీ అన్నట్టుగా ప్రతి ప్రాతినిధ్యం పెంచుకోవాలి, టార్గెట్ 370 పెట్టుకున్నామని వాళ్ళు, లేదు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని బయటికి చంద్రబాబు నాయుడు చెప్తున్నా, అక్కడ పార్టీ ప్రయోజనాలు పోల్ మేనేజ్మెంట్లో కొంత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఉంటే సహకారం అందుతుందన్న ఆలోచన ఈ పార్టీలకి. నిజంగా వాతావరణం ఉందా నాగేశ్వర్ గారు? ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో పెద్దలతో బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రతి బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్కండిషనల్గా మద్దతు ఇచ్చిన వాతావరణం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్న ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు వైసీపీ బడ్జెట్లోనే చెప్పారు, టీడీపీతో పొత్తున్న చర్చల సమయంలోనే బడ్జెట్ ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రసంగంలో క్లియర్గా సబెడింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం మాకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది చేస్తా అని చెప్పారా లేదా? అవును. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అప్రకటిత మిత్రపక్షం, టీడీపీ ఇప్పుడు ప్రకటిత మిత్రపక్షం అవుతుంది. అంటే 2024 ఎన్నికల తర్వాత కూడా 25 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బీజేపీకే. లాస్ట్ 5 years అదే జరిగింది కదా. మీరు లోక్సభలో ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి, వైసీపీ టీడీపీ ఎంపీల ఓటింగ్ ప్యాటర్న్ ఏమాత్రం తిరగాలేదు, యాజ్ ఇట్ ఈస్. ఇక రాష్ట్ర ప్రయోజనాలు ఏంటో చంద్రబాబు నాయుడుకి తెలియాలి. 2019కి ముందు ఆయన ధర్మ పోరాట దీక్షల్లో లేవనెత్తిన ఏ ఒక్కటైనా జరిగిందా చెప్పమనండి చంద్రబాబు నాయుడు. ఈ 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కు జరిగిన ప్రయోజనాలు ఏంటో చెప్పితే దాన్ని బట్టి మనం అనుకోవచ్చు.
సో లేదు అసలు 2019కి ముందు ఎందుకు విడిపోయాడు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాడు చెప్పాలి కదా. ఈ ఒక్క పాయింట్ చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పమనండి. సో దాని తలుస్తుంది కదా. సో అందరికీ తెలుసు అసలు విషయం ఏంటంటే, సో మీరు అన్నట్లు పోల్ మేనేజ్మెంట్ సహకరించడం, తర్వాత కేంద్ర సంస్థలు రాకుండా ఉండడం. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ జైల్లోనే ఉంటారు, జైలు వైపన్న పోతూ ఉంటారు. మీరు హేమంత్ సోరెన్ నుంచి మొదలుకొని చాలామంది ఉన్నారు, ఉదాహరణ మనీష్ సిసోడియా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా అనుభవం ఉంది. ఈడీ కేసు వచ్చింది మధ్యలో, ఈయన ధర్మ పోరాట దీక్షలు చేసినప్పుడు టీడీపీ అనుకూల పారిశ్రామిక వ్యాపారవేత్తల పైన రైడ్ జరిగాయి. సో అందువల్ల ఇప్పుడు బీజేపీతో ఉంటే ఈ పోల్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉండదు. ఇదొకటి. రెండవది, రేపు ఎన్నికల తర్వాత గెలిస్తే మంచిదే, గెలవకపోతే అప్పుడు కూడా మళ్ళీ జగన్ దాడి నుంచి ఎదుర్కోవడానికి బీజేపీ అండ కావాలి. గెలిచినా కూడా ఈడీ కేసులు, ఈ పంచాయతీలు ఉన్నాయి. సో ఇవన్నీ రీత్యా చూసినప్పుడు బీజేపీ సహకారం ఉంటే మనము సామధాన భేద దండోపాయాల్ని బ్రహ్మాండంగా ప్రయోగించవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు అంచనా. లేకపోతే బీజేపీకి ఏం బలం ఉంది, 1% లోపు బలం ఉంది. సో ఆడయ్యేది ఏమున్నది, కొత్తగా క్లియర్ కనబడుతుంది కదా అరిథమెటిక్. సో బీజేపీతో వచ్చే అదనపు ఓట్లు లేవు, ఏమంటే మైనస్ ఉంటాయి. సో మైనస్ నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అయ్యేది ఏమీ లేదు. ఒక్క పాయింట్లో కూడా పాజిటివ్ అయ్యేది లేదు. నెగిటివ్ అయ్యడానికి అన్ని కారణాలు ఉన్నాయి. అయినా కూడా బీజేపీతో ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే ఆ అవసరాలు, ఆయన సొంత అవసరాలు, తెలుగుదేశం అవసరాల కన్నా కూడా ఇక రాష్ట్ర అవసరాలు ముచ్చటే లేదు. సో అందువల్ల తెలిసి ఇప్పటి టీడీపీ శ్రేణుల్లో కూడా అదే గొడవ. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు బీజేపీ మద్దతు ఇచ్చింది కదా, మోడీ మద్దతు లేకుండా అమరావతిని ఇలా చేస్తాడా? ఆ మోడీ కనుక వద్దంటే 3 రాజధానుల ముచ్చట వచ్చేదా? మోడీ కనుక వద్దంటే చంద్రబాబు నాయుడు లోపలేసేవాళ్ళ? మోడీ కనుక వద్దంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఈ బటన్ నొక్కేవాడా? ఇవన్నీ మోడీ సహకారంతో, బీజేపీ సహకారంతో జరిగింది కదా. ఇంత క్లియర్గా బీజేపీకి జగన్కు అనుబంధం కనబడుతుంటే మనం గెలవడం ఏంటి అనేది టీడీపీ శ్రేణుల ప్రశ్న. సో నా అంచనా బీజేపీ పోటీ చేసే దగ్గర టీడీపీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఈజీ కాదు. సో ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఈజీ కాదు. సో అందువల్ల ఇంకా బీజేపీ నుంచి టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ చర్చ రాదు, ఎందుకంటే బీజేపీ బలమే లేదు కదా. సో ఇప్పుడు టీడీపీ గెలిపించుకోవాల్సిందే. పేరుకు బీజేపీ సీట్లు, ఆన్ పేపర్ బీజేపీ, అన్అఫీషియల్లీ టీడీపీ వాళ్ళు. సో టీడీపీ వాళ్ళని గెలిపించుకోవాల్సిందే తప్ప బీజేపీ గెలిపించుకోవడం కాదు. సో అందువల్ల బీజేపీతో ప్రయోజనం ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ స్టీల్ అమ్మేస్తున్నారు. నేను ఎలా అడుగుతున్నా సార్, మీరు ఇందాక అన్నారు అంటే భారతరత్న రిఫార్మ్ ప్రకటించొచ్చని. భారతరత్న అంశం ఒకటి ఎన్టీఆర్కు ప్రకటించడం, రెండోది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజిత హామీలు చేయలేదనో, లేదంటే ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశం, విశాఖ స్టీల్ ప్లాంటు, రైల్వే జోన్, వెనకబడిన ప్యాకేజ్, అంటే ఈ దిశగా ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఏమైనా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇది బీజేపీ వాళ్ళు కోరితే వచ్చిన పొత్తు కాదు, టీడీపీ వాళ్ళు వెంపర్లాడితే. జీవీఎల్ మన ఇంటర్వ్యూలు ఇక్కడే కూర్చొని అని చెప్పాడు, వెంపర్లాడుతున్నారని. ఇది టీడీపీ వాళ్ళు వెంపర్లాడితే వచ్చిన పొత్తు. ఈ పొత్తులో బీజేపీ అప్పర్ హ్యాండ్ బలం లేకపోయినా, సో ఈ టీడీపీ లోయర్ హ్యాండ్ బలం ఉండి, విచిత్రం ఏదైనా 1% ఓటు కూడా లేని వాళ్ళు అప్పర్ హ్యాండ్, 40% ఓటు ఉన్న లోయర్ హ్యాండ్. సో ఇంతకన్నా విచిత్రమైన బంధం ఇంకేమీ ఉండదు. సో ఈ బంధంలో ఎందుకు వాళ్ళకి ఏం ఆబ్లిగేషన్? చంద్రబాబు నాయుడు కండిషన్ పెట్టిండా, మీరు ప్రత్యేక హోదా అనౌన్స్ చేస్తేనే నేను పొత్తు పెట్టుకుంటా అన్నడా? విభజన హామీలు అమలు చేస్తేనే పొత్తు పెట్టుకుంటా అన్నడా? బేషరతుగా పొత్తు కదా. సో అందువల్ల ఈ పొత్తులో ఎక్కడా షరతులు లేవు. అందువల్ల మరి భారతీయ జనతా పార్టీతో కండిషన్స్ ఎక్కడి ఏది లేదు. భారతీయ జనతా పార్టీతో ఎందుకు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటున్నాడు? కారణాలు చెప్పాలి. ప్రత్యేక హోదా రాలేదు కదా అని విడిపోయాడు కదా. ఇప్పుడు ఆయనదే, అంటే వేరే వాళ్ళు అడిగించి కాదు. 14లో పెట్టుకున్నాడు, 19 ఎలక్షన్ ముందు విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు? కొన్ని కారణాలు చెప్పాడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారా? సో 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటికి రావటానికి చెప్పిన కారణాలు ఏది ఫుల్ఫిల్ అయిందని ఇప్పుడు పెట్టుకుంటున్నారు. అంటే రేపు పొద్దున వైసీపీ లాంటి పార్టీలు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తే సమాధానం చెప్పాలి. దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కు. వైసీపీ కూడా ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి దుమ్ము దులపాలి కదా. అయ్యా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు? ప్రత్యేక హోదా ఇచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదా? పోలవరం పూర్తయిందా? కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా?
కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వచ్చిందా? అమరావతి రాజధానికి ఏం సహకారం ఇచ్చారు? వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్లు ఇచ్చి దులుపుకున్నారు కదా. విద్యా సంస్థలు ఎక్కడి దాకా వచ్చాయి? విజయవాడ వైజాగ్ మెట్రోలో సహకరించారా? వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైంది? ఇవన్నీ అడగాలి కదా. ఇది ఒక్కటన్నా అడుగుతున్నారా? ఓకే. సో ఈ ఒక్కటన్నా జగన్ కూడా అడుగుతలేడు కదా. ఇలాంటి వాళ్ళతో మీరు ఎందుకు పెట్టుకున్నారనే ధైర్యం జగన్ కుందా? ఆయనే బడ్జెట్ లో రాసుకొని బాగా సహకరిస్తున్నారు, మేము ఇంకా సహకారంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4-5 రోజులకి అంశాలు మళ్ళీ ప్రస్తావిస్తుంది. పేరు నాని కొడాలని ప్రస్తావిస్తాడు అంబటి రాంబాబు. జగన్ కదా ప్రస్తావించాల్సింది. చూడాలి, ఎన్నికల అవసరాల కొరకైనా నరేంద్ర మోడీ పైన భారతీయ జనతా పార్టీని విమర్శించే సాహసము ధైర్యము జగన్ చేస్తాడా? అంటే చంద్రబాబు నాయుడు పాయింట్అవుట్ చేసే క్రమంలో చేస్తారేమో ప్రచారం. మోడీతో టీడీపీతో కలిసినందుకు బీజేపీని ఒక్క మాట అన్నారు. బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు అంటారు, ఏమంటారు? నువ్వు పొత్తులు లేకుండా బతకవు, ముగ్గురుతో వస్తావు అంటారు తప్ప టార్గెట్ చంద్రబాబు. ఈ 5 ఏళ్ళు అదే జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంటే చంద్రబాబు నాయుడు మోడీని అడిగిందా? ప్రైవేటీకరిస్తుంటే ఏం చేస్తున్నావు జగన్ అన్నాడు. ప్రైవేటీకరించడం అడగడం మానేసి నువ్వేం చేస్తున్నావు? పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మోడీని ఒక్క మాటలే చంద్రబాబు పెట్రోల్ డీజిల్ ఎందుకు పెంచినావు జగన్ అన్నారు. అసలు ఎవరు పెంచిన పెట్రోల్ డీజిల్? కేంద్రమా రాష్ట్రం పెంచింది. సో ప్రతిదానికి జగన్ అడిగారు తప్ప ప్రత్యేక హోదా ఎందుకు తేలే అని అడిగారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలే మోడీజీ అని అడిగింది ఒక్కసారన్నా? ఎప్పుడు అడగలే. ఇప్పుడు జగన్ కూడా అదే పని చేస్తాడు. బహుశా మోడీని అనకుండా చంద్రబాబు నాయుడు అనొచ్చు. ఒకవేళ ఇప్పుడు అన్న ఎన్నికల కొరకు ప్రజలు అంగీకరించరు. 5 ఏళ్ళు నువ్వు ఏం చేస్తావు మోడీపై పోరాటం? రైట్ కదా. ఇప్పుడు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? రైట్. నాగేశ్వర ఫైనల్ గా ఇప్పుడు ఆల్రెడీ ఈ పొత్తుల అంశంపై ఎప్పుడో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయం మాదే అంటుంది. భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా మైనస్సా? అంటే ఇప్పుడు కీలక ప్లస్ అయితే మైనస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ వల్ల అదనంగా భారీ ఎత్తున వచ్చి టీడీపీ జనసేన కూటమి కలిసేది లేదు. మీకు ఇంకో సింపుల్ లెక్క చెప్తాను. జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీకి 9 సీట్లు ఇచ్చారు. 4 ఎంపీ సీట్లు, జనసేనకు 2. పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం చూసినా 2 × 7 14 + 24 38 అవుతున్నాయి. సో ఇక్కడ 4 × 7 28 + 9 37 అవుతున్నాయి. అంటే జనసేనకు సమానంగా ఇచ్చారు. జనసేన కన్నా రెట్టింపు ఎంపీ సీట్లు. ఇది జనసేనలో ఇప్పటిదాకా ఆగింది ఏంటి? పవన్ కళ్యాణ్ మన బలాన్ని మనకు తెలుసు, ఇంతకన్నా ఎక్కువ బలం లేదు, మన బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారా, మన నాయకులు ఉన్నారా అన్నాడు. మనకు తక్కువ ఇచ్చారు కరెక్టే. బీజేపీకి ఎందుకు ఎక్కువ ఇచ్చారు? ఇప్పుడు నాకు లడ్డు పెట్టినంత కాలం నాకేం అనిపించదు. సతీష్ నా పక్కనే కూర్చొని 2 లడ్డూలు వేసిన అనుకోని, సతీష్ ఇంకొక లడ్డు తినవా, సతీష్ ఇంకో లడ్డు తినవా నీకు వేసిన అనుకోండి, నాకు అనిపిస్తుంది అయ్యో నన్ను ఇన్సల్ట్ చేస్తున్నా, ఆటోమేటిక్గా బంతుల పరపక్షం అంటారు కదా. సో అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 9 సీట్లు ఇచ్చి 4 ఎంపీలు ఇచ్చి జనసేనకు 24 సీట్లు ఇచ్చి 2 ఎంపీలు ఇస్తే హరిరామజగయ్య రాసిన లేఖలు, ముద్రగడ్డ వేసిన ప్రశ్నలు, వీరికి వాల్యూ వస్తుందా రాదా? అందువల్ల జనసేనలో కూడా మీకు హాట్ బాన్ మొదలవుతుంది. బీజేపీకి ఇంత ప్రాధాన్యత ఇచ్చినది మాకు ఇవ్వకపోవడం ఏంటి? ఇప్పుడు అప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఒక్కరే మిత్రుడు, ఇప్పుడు ఇద్దరయ్యారు, మర్చిపోవద్దు మనం. సో 2 పార్టీలు మిత్రపక్షాలు అయినప్పుడు ఆ 2 పార్టీల మధ్య ఫీలింగ్ ఉంటుందా ఉండదా? పవన్ కళ్యాణ్ లేకపోవచ్చు మోడీ పట్ల గౌరవంతో, కింద జన సైనికులకు ఉండదా? అది దాన్ని వైసీపీ ఉపయోగించుకోదా? అందువల్ల బీజేపీ కలవడంతో క్లియర్ గా మైనారిటీ ఓటు దూరం అవుతుంది. సో అదొక పెద్ద నష్టం. కొన్ని సీట్లలో బలంగా ఆ ప్రభావం ఉంటది. అంటే చాలా పోటాపోటీగా వైసీపీ టీడీపీల మధ్య ఉంది. అక్కడ 2000 3000 ఓట్లు అడిగితేనే చాలు కదా. దీనికి తోడు ఇప్పుడు షర్మిల వామపక్షాల పొత్తుంది. ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ జగన్ కు అనుకూలంగా ఉంటాయా చూడాలి. ఒకటి, బీజేపీతో టీడీపీ కలవడం వల్ల ప్లస్ అయ్యేది ఏమి లేదు, ఏమన్నైతే మైనస్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న కోపం, జగన్ కు సహకరించాలన్న కోపం, బీజేపీ పట్ల జనరల్ గా వ్యతిరేకత ఉండే వర్గాలు, వీళ్ళంతా ఈ కూటమికి ఓటేస్తారా, ఓటు వేయకుండా వెళ్ళిపోతారా? ఇది మొదటి నష్టం. 2, ముద్రగడ వైసీపీలో చేరితే హరిరామజోగయ్య కొడుకు చేరాడు. కాపు ఓటుకు ఇప్పటి వరకు మానోపలిగా వస్తుంది,
అట్లీస్ట్ అత్యధికంగా వస్తుందని టీడీపీ జనసేన ఆశపడుతోంది. ఈ ఫ్యాక్టర్స్ వల్ల కాపులో కూడా డివిజన్ వస్తుంది. యంగర్ కాపు పవన్ కళ్యాణ్ తో ఉన్నా ఏ ఓల్డేజ్ మిడిల్ అండ్ ఓల్డేజ్ కాపులు మీకు ఎంత మేరకు పవన్ కళ్యాణ్ తో కూటమితో ఉంటారు అనేది మరో క్వశ్చన్. ఎందుకంటే ఈ యజ్ఞం అంతా కనబడుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానికి, వేరే యజ్ఞం ఏమున్నది ఇది అందరు కలిసి. సో అందువల్ల అక్కడ కాపుల్లో ముద్రగడ వీళ్ళందరూ ఇటొచ్చి అది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ షర్మిల ప్లస్ లెఫ్ట్ కలవడం వల్ల కాన్స్టిట్యున్సీలో 1000-2000 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో చాలా నారో కంటెస్ట్ ఉంటుంది. ఈ నారో కంటెస్ట్ ఉన్న చోటల్లా అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందా? ఈ 3 క్వశ్చన్లు ఇప్పుడు వైసీపీకి ఏమైనా లాభం జరుగుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశాలు. ఇప్పటికిప్పుడు మనం కంక్లూజన్ లోకి రాకపోయినా బట్ థింగ్స్ టు బి అబ్జర్వ్.